నుదుటిపై కుంకుమ, విభూది, గంధం లేదా పసుపు ధరించడం హిందూ సంప్రదాయంలో వేల ఏళ్లుగా కొనసాగుతోన్న ఆచారం. అయితే వీటిని ఎందుకు ధరిస్తారు? ఒక్కో తిలకానికి అర్థమేంటి తెలుసుకుందాం. హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటి మధ్య భాగాన్ని ఆజ్ఞాచక్రం లేదా మూడో కన్ను స్థానం అని భావిస్తారు. ఈ ప్రాంతంలో తిలకం ధరించడం వల్ల మనసు ఏకాగ్రత, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతాయని విశ్వాసం. కుంకుమ శుభానికి, శక్తికి, మంగళానికి ప్రతీక. ముఖ్యంగా అమ్మవారి ఆరాధనలో కుంకుమకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వివాహిత మహిళలు కుంకుమ ధరించడం సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. విభూది శివారాధనలో ఉపయోగించే పవిత్ర భస్మం. జీవితం శాశ్వతం కాదని, అహంకారాన్ని విడిచిపెట్టాలని గుర్తు చేసే సంకేతంగా విభూదిని భావిస్తారు. గంధం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని, మనసును ప్రశాంతంగా ఉంచుతుందని నమ్మకం. అందుకే పూజల సమయంలో గంధ తిలకం ధరిస్తారు. పసుపు పవిత్రత, శుభం, ఆరోగ్యానికి ప్రత్యేకగా భావిస్తారు. పూజలు, శుభకార్యాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే నుదుటిపై ధరించే ఈ తిలకాలు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, భక్తి, శుభం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించే చిహ్నాలుగా హిందూ సంస్కృతిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి.